శివాయ. జీవితంలోన ఎప్పుడైనా సరే మనకు నచ్చినట్టుగా బ్రతకాలండి. అది గుర్తుపెట్టుకోండి. జీవితంలో మనకు నచ్చినట్టు బ్రతికినప్పుడే మనం ముందుకు వెళ్తామండి. అలాగే పక్కన వాళ్ళతో ఎప్పుడు పోల్చుకోకూడదండి. పక్కన వాళ్ళు ఏసీ కొన్నారు, ఫ్రిడ్జ్ కొన్నారు, నేను కొంటాను అనుకుంటే మనం ముందుకు వెళ్ళలేమండి. అందుకు మనకు ఉన్న దాంట్లో భగవంతుడు మనకిచ్చిన దాంట్లో తృప్తిగా ఉన్నప్పుడు పైన భగవంతుడు కూడా సంతోషిస్తాడు. అలాగే మనం కూడా ప్రశాంతంగా ఉంటామండి. పక్కోళ్ళు ఏదో కొన్నారని మనం కొనాలని ఏం లేదు కదండి. కానీ మన మనసులో అలా ఆగవు. మనము కొనాలి, వాళ్ళు కొన్నారు మనము కొనాలి, అలా పోటీతత్వం ఉంటే జీవితంలో పైకి రాలేమండి. ఉన్న దాంట్లో తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా ఉంటే అదే 10 భాగ్యాలండి. ఎప్పుడు కూడా ఎవరితో కూడా కంపారిజన్ చేసుకోకండి. ఉన్న దాంట్లో హాయిగా ఉండండి. మెయిన్ కంపారిజన్ చేసుకుంటే వెళ్తే మనం బ్రతకలేమండి. మనకున్న దాంట్లో తృప్తిగా ఉన్న రోజు భగవంతుడు కూడా మనకి బాగా చూస్తాడండి. ఓం నమః శివాయ.